సో, నియర్లీ ఒక 100 మూవీస్ పైన చేసినట్టున్నారు కదా ఇప్పుడు? 100. 100 మూవీస్. ఇంకోటేంటంటే చేసిన చాలా సినిమాలు గూడా రిలీజ్ అవుతాయి. నేను చేసిన సినిమాలు ఎక్కడ ఆగడము, రిలీజ్ అవ్వకుండా అట్లా ఎక్కడో చోట కొన్ని ఉంటాయి గానీ, మిగిలినయన్నీ రిలీజ్ అవుతాయి. దట్ ఆహ్, నా సీన్స్ గూడా కట్ అవ్వవు. ఇట్స్ ఎ గ్రేట్. బికాజ్ చాలామంది సీన్స్ చేసి కట్ అయిన పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఫస్ట్ టైం నేను ఈ అవును. డైలాగ్. నేను చాలామంది ఆర్టిస్టులని చేశాను బేసిక్‌గా ఇంటర్వ్యూస్. వాళ్ళు డెఫినెట్‌గా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా నా సీన్ కట్ అయింది. ఎడిటింగ్‌లో వెళ్ళిపోయింది. నా డైలాగ్స్ వెళ్ళిపోయింది. సినిమా మొత్తం మాట్లాడిన తర్వాత లాస్ట్‌లో ఎళ్లి చూసుకుంటే ఎడిటింగ్‌లో అక్కడ లేదు. ఇలా చెప్పడం చాలామందిని చూసాను. బట్ ఫస్ట్ టైమ్ ఎవరు నిజంగానే లక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అవునవును. లక్ ఉండబట్టే మీకు ఏ సీన్ కూడా కట్ అవ్వకుండా కట్ అవ్వదు. ఇప్పటివరకు. ట్రిమ్ అవుతాయేమో కొంచెం గానీ, సీన్స్ కట్ అవ్వవు. ఏదో 1, 2 సినిమాల్లో ఏమన్నా కొంచెం కట్ అయ్యి కొంచెం అది గూడా అసలే క్యారెక్టరే లేకుండా అయితే పోదు. కొంచెం కట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఎక్కువైతే కట్ అవ్వవు. హ్మ్. కట్ అవ్వవు. సో, మీరు చేసిన ఈ 100 మూవీస్‌లో మీకు బాగా మెమరబుల్ ఉన్న మూవీస్ అంటే ఏం చెప్తారు? చాలా మూవీస్ ఒకదానికొకటి కంపారిజన్ ఏముండదు. ఒకదాన్ని మించి ఒకటుంటది గదా! చాలా మూవీస్ ఉంటాయి. కాకపోతే నేను ఒక సీన్, 2 సీన్‌లు చేసిన దానికంటే ఇప్పుడు ఫుల్ లెంత్ రోల్స్ చేస్తున్నా గాబట్టి హ్యాపీ. ఇంకా చెయ్యాలి చాలా అని. సో, ఐ మీన్ ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్‌తో చేసినప్పుడు డెఫినెట్‌గా గుర్తుండిపోద్ది కదా! చిన్న చిన్న సీన్స్ అయినా, పెద్ద సీన్స్ అయినా. అవును. సో, అలా మీరు చేసినప్పుడు పెద్ద యాక్టర్స్ వాళ్ళు నాకిలా గుర్తుండిపోయారు ఇట్లా అన్నవాళ్ళు ఎవరు? అవును. నా లక్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా పెద్ద యాక్టర్స్‌తో చేశా. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళతో, మంచి ఆర్టిస్టులతో చేశా. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. డిసిప్లిన్ ఒకరి దగ్గర నుంచి. వీటన్నిటికి చెప్పాలంటే నేను నేర్చుకోవాలి అన్న నాకు తపన కంటే నేను క్యాజువల్‌గా షూటింగ్‌కెళ్తా, చేసుకొనొస్తా. నాకంత ఉండదు గానీ మా హస్బెండ్ చెప్పేవాళ్ళు డే 1 నుంచి కూడా నాకు "నువ్వెళ్ళి క్యారవాన్‌లో కూర్చోవద్దు. నువ్వు వన్స్ రెడీ అయిన తర్వాత సెట్‌లో కూర్చోవాలి." సీనియర్ ఆర్టిస్టులు చేస్తుంటారు గదా! వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తున్నారు? వాళ్ళ టైమింగ్ ఎట్లుంది? వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది? అవన్నీ నువ్వు నేర్చుకోవాలి. నువ్వెళ్ళి నీ సీన్ అయిపోగానే నువ్వెళ్ళి క్యారవాన్‌లో కూర్చుంటే నీకేం రాదు. నువ్వు చేసేదే వస్తది తప్ప నీకు నేర్చుకోవడానికి ఏముండదు. నువ్వు సెట్‌లోనే కూర్చో. ఈ రోజుకి గూడా నేను రెడీ అయిపోతే క్యారవాన్‌లో ఉండను. నేను వచ్చి అక్కడే కూర్చుంటా. సెట్‌లోనే కూర్చుంటా. అది చెప్పేవాళ్ళు. అదే ఫాలో అవుతా నేను గూడా. అందరి నుంచి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటా. కానీ అందరు సీనియర్ ఆర్టిస్టులు గూడా నన్ను బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు పక్కన చేస్తున్నప్పుడు గూడా ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి అని బాగా మీకు బాగా గుర్తుండిపోయినయి అంటే ఏం చెప్తారు? సీనియర్ యాక్టర్స్ ఇట్లా చేయి, అట్లా చేయి అని చెప్పిన సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! ఏమైనా? ఇప్పుడు 'ఇంటింటి రామాయణంలో' నరేష్ గారితో చేశాను. సార్ చాలా సజెస్ట్ చేసేవాళ్ళు. ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి చెప్పేవాళ్ళు. ఏదైనా అంటే నాకొక్కదానికి కాదు. సీన్‌లో అందరికి గూడా చెప్పేవాళ్ళు. తేజ గారితో చేశాను గదా! తేజ గారి దగ్గర గూడా నేను చాలా నేర్చుకున్నా. సిన్సియారిటీ ఎలా ఉండాలి? మనం ఒక వర్క్ చేస్తున్నామంటే దాని మీద ఫుల్ కాన్సంట్రేట్ చేయాలి. మనం ఆ వర్క్‌లో ఉన్నప్పుడు మన మైండ్ వేరే ఏం ఆలోచించకూడదు. అది మాత్రమే మనం చేస్తున్న పని మాత్రమే ఆలోచించాలి. అవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. ఓహ్! ఇట్లుండాలి గదా! నిజమే. మనం ఈ పనిలో ఉన్నామంటే మనం ఏం ఆలోచించకూడదు. వేరే ఏ ధ్యాస ఉండకూడదు. అట్లా నేర్చుకున్నా. అసలు నైస్ అసలకి. చాలా 100 మూవీస్ అంటే మాటలు కాదు. అండ్ సో, ఇప్పుడు ఈ 'బద్మాష్‌లు' మంచి హిట్ అయింది. ఇప్పటికి రన్ అవుతూ ఉంది. సో, దీని నుంచి నీకు ఎలాంటి అప్లాస్ వచ్చినియి? అసలు అనుకోలేదు ఇంత నేను మామూలుగా అసలు సినిమా జరిగేటప్పుడు గూడా ఇది రిలీజ్‌కి వెళ్తది. ఇది ఇంతమందికి తెలుస్తది. ఇంత పబ్లిసిటీ అయితది. నేను అనుకోలేదు. మామూలుగా అవకాశం వచ్చింది. వెళ్ళాను, చేశాను, అయిపోయింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ గూడా కొన్ని సీన్స్ రీషూట్ చేశారు మాయి. అంటే లైటింగ్ ప్రాపర్ ఏదో లేదు అట్లని కొంచెం మళ్ళీ ఒక 2, 3 సీన్‌లు రీషూట్ చేశారు. అప్పుడు గూడా మళ్ళీ రీషూట్ చేస్తున్నారేంటో అట్లా అనుకున్నా. కానీ ఆ డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలి. ఆయనకు గూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు అసలు ఇండస్ట్రీలో. అయినా గూడా అట్లాంటిది ఆయన సినిమా రిలీజ్ వరకు తీసుకొచ్చి 100 థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఈరోజు 5, 6 డేస్ థియేటర్‌లో ఉండడం చిన్న విషయం గాదు. పెద్ద సినిమాలు కొన్ని సినిమాలే ఉండట్లేవు. చిన్న సినిమాలు గూడా ఉండట్లేదు. ఎవరికీ తెలియట్లేదు. థియేటర్‌లో 5, 6 డేస్ ఉండి అన్ని డిస్ట్రిక్ట్‌లలో అంతటా అక్కడి నుంచి ఫోన్‌లు, ఇక్కడి నుంచి ఫోన్‌లు. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంత ఈ సినిమాకి. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది. నేను అనుకున్న బావుండాలి సినిమా. ఫస్ట్ మాకన్నా ముందు డైరెక్టర్ గారు బావుండాలి. ఆయన ఓన్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి చేశారు. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేశారు. సో, వాళ్ళ నమ్మకం నిలబడాలి అట్లని చాలా అనుకున్నా. మాకంటే సినిమాలొస్తుంటాయి. సినిమా హిట్, ఫ్లాప్‌తో అసలు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి సంబంధం ఉండదు. ఒకవేళ హిట్ అయితే ఇంకొంచెం ఎక్కువ అవకాశాలొస్తాయేమో గానీ, ఫ్లాప్ అయినా గూడా మా సినిమాలు మాకుంటాయి. వస్తూనే ఉంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని అలా చూడరు గదా! ఇది హిట్ సినిమా, ఇది ఫ్లాప్ సినిమా. కానీ ఒక డైరెక్టర్‌కి గానీ, ఒక ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ డబ్బులు వెనక్కి రావాలి. అవన్నీ ఉంటాయి గదా! ఆర్టిస్టులకు ఉండకపోయినా. అట్లా నాకంటే సినిమాలొస్తాయి ఓకే. గానీ ఆయన నిలబడాలి. ఆయన మనీ వెనకకి ఆయనకి బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ రావాలి. వెనకకి రావాలి. అట్లా అనిపిచ్చింది. ఇప్పుడు మంచి ఇదే వచ్చింది. ఇంకా ఓటీటీకెళ్తే ఇంకా చాలా
బాగా వస్తుంది. త్వరలో వెళ్తారని తెలిసింది ఓకే. ఓటీటీ